ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు భాగవత నవనీత మొదటి భాగం 8/5/25 భాగవతంలో పోతన భాగవతంలో నవమ దశమ స్కంధాల మీద ఆయన రాసిన పుస్తకాల్లో సీరియల్ నంబర్లో 4, 5 మనం చెప్పుకుంటాం. ఇప్పుడు 4 మొదలు పెట్టాం. ప్రథమ భాగం 8/5/25 సమర్పణ పుచ్చ మల్లిక్ గారు. ఆయనకు పోతన భాగవతం అంటే ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంది. భాగవతం ఆణిముచ్చాడు ప్రణాళిక ద్వారా పోతన భాగవత పద్యాలను కమ్మని రాగయుక్తమైన నాదముద్రణ చేయించి ప్రపంచమంతా పరివ్యాప్తం చేయించాలని ఆరాటపడుతుంది. ఇంతకు ఆయన విద్యయన విభాగం తెలుగు సంస్కృతాలు కావు. ఆయన భాగవత రసాన్ని స్వయంగా ఆస్వాదిస్తూ సమాన ధర్ములచే ఆస్వాదింప చెయ్యాలని తపన పడుతూ ఉంటారు. ఆ తపనలో భాగమే భాగవత నవనీయ సమర్పణ. వారికి సమస్త సన్మంగళాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. శరశర్మ అంటే శలాక రఘునాథ శర్మ శోభకృతు చైత్ర. ఈ భాగవత నవనీతం ప్రతిరోజు శర్మగారు ముద్దరు వాట్సాప్ ద్వారా అందరికీ పంచుతున్నారు. ప్రస్తుతం నవమ స్కంధం నడుస్తారు. ఓం శ్రీ శృంగేరి జగద్గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీకృష్ణ ద్వైపాయన శ్రీ శంకరాచార్య జగద్గురు చరణారవిందాలకు ప్రణామాలు. భాగవత నవనీయం ఉదయ సంవాదం. భాగవత నవనీతం పేరు ఎంత బాగుంది. అయితే ఏమిటి అందులో కొత్తదనం? ఈ రచనలో ఉద్దేశం ఏమిటి? పోతన గారి శ్రీమదాంధ్ర మహా భాగవతాన్ని నేరుగా అందుకోలే తెలుగు పాఠకుల అందుతో పాటు ఉన్న భాషను ఉపయోగం ఆకర్షకంగా అందించటం లక్ష్యంగా ఈ గ్రంథం రూపొందిస్తూ పోతన గారి భాగవతాన్ని అందుకున్న తరువాత వేదవ్యాసుల భాగవతం వైపు హృదయం పరుగులు తీస్తుందనే గట్టి నమ్మకం. సృష్టిలో పరమాత్మకు సంబంధించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. భాగవతాన్నే ఎందుకు పట్టుకున్నారు? నిజానికి అటువంటి గ్రంథాలలో దేన్ని పట్టుకున్న సిద్ధించే ఫలం ఒకే విధంగా ఉంది. కానీ భాగవతం అమృతాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అవును, అమృతం అంటున్నారు కదా చాదస్తులు. అదంటూ ఒకటి ఉందా ఎక్కడైనా? అవును, అందుకే దానికి అంత నిశ్చత. అది నిజంగా అందుకోగల ఒక వస్తువైతే అన్నింటికి లాగానే అది కూడా పరిణామ దశలో పరమ సహసయ్యంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కనుక పొద్దున వండిన సర్వరుచి పాకాలు గల భోజనం మరుసాటి పొద్దురికి పాసిపోయి దుర్వాసనతో పారేయాల్సి వస్తుంది. కనుక మనం అది చూస్తూనే ఉంటాం. సరేనయ్యా, ఇందులో భాగవతాన్ని అంత మరొక రకంగా చెబుతావన్న మాట. అంటే ఇదొక పిష్టపేషణ వ్యవహారమేగా, పిండి పిసగటమేగా అయిపోదు. అభ్యాస వైరాగ్యాలు అన్న మాట వినే ఉంటాం కదా. అంటే రాగం అతిశయులు ఉండటం అనగా ఆ నిత్యం ఏదో తెలుసుకొని దాని మీద రాగాన్ని తుంచుకోవడం, నిత్యం ఏదో తెలుసుకొని దాని మీద విశేషంగా పెంచుకోవటం వైరాగ్యం. ఈ రెండు పొందాలనే భావన ఉన్న ఇటువంటి చోటులలో
ఇష్టపేజనం అన్న మాటకు విలువ నీడ లేనే లేదు. ఈ ప్రయత్నంలో నువ్వే శిస్తాది గురువ కాదు. ఎందరో మహానుభావులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవి జనాదరణ విషయంలో సాఫల్యం పొందిన సంగతి కూడా నాకు తెలుసు. ఇటువంటి రచనలు ఎన్ని విధాలుగా వచ్చిన ఆదర భావంతో అందుకునే సమాన ధర్ముడు ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రశ్న. నీది కేవలం కథనమా, వ్యాఖ్యానం? పాఠకుని హృదయాన్ని పఠనని గ్రంథం నుండి విముఖుణ్ణి చేయని చిరు వ్యాఖ్యానంతో కూడిన కథనం. ఇక్కడ మరొక సంగతి కూడా, ఈ రోజుల్లో చాలామంది అసలు పుస్తకంలో ఏముందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు తమ హృదయాలను చెదరగొట్టుకొని ఇతరుల హృదయాలను ఊదర పెడతారు. అలాంటి వారి పై మెరుగులకు మురిసిపోతూ సాధారణులు చాలామంది సద్విద్య విషయంలో భ్రమ ప్రమాదాలకు గురవుతారు. అందుకని ముందుగా గ్రంథాన్ని సూటిగా అందించడం చాలా ముఖ్యమని నా సంభావన. కనుక ఇది నా ప్రధానంగా కథనమే. ఈ రచనకు నీకు ప్రేరణ సామగ్రి ఏమైనా ఉందా శర్మ? ఉంది. కడప ఆకాశవాణి కేంద్రం వారు సుమారు ఒక దశాబ్దంగా ఒక మంచి పని చేస్తారు. వ్యాసపీఠం శీర్షికతో భారత భాగవతాల వారు జనుల హృదయాలకు దగ్గరకు తీసుకెళ్తారు. ఈ 2 గ్రంథాల్లో కొన్ని భాగాలు చెప్పే అవకాశం నాకు కూడా కల్పించి నా ప్రసంగాలు మరికొందరి ప్రసంగాలతో పాటు గణనీయమైన స్పందన కలిగించాయని తెలియవచ్చు. నాకు కూడా చాలామంది ఉత్తరాల ద్వారా ఇతర విధాలుగా అభినందనలు చెప్పారు. ఈ స్ఫూర్తి, ఈ కూర్పుకు మొదటి గ్రంథ రచనా రూపంతోనైన జీవన సమయంలో అత్యధిక భాగం చిత్తం భగవదాయత్తం అవుతుందని అనేది రెండవ కాలం. గురు రుణ విమోచన ప్రయత్నంలో ఏ కొంచెం ప్రగతైనా సాధించగలనేమో అన్న తపన మూడవ కాలం. మంచిది. నీ కృత్యతాభావన, కృతజ్ఞతాభావన నిర్మలంగా కలకాలం ఇలాగా పదిలంగా హృదయ మందిరంలో నిత్య నివాసం చెయ్యాలని నీ పూనిక సఫలమై అందరికీ ఆనందాన్ని అందించేది కావాలని కోరుకుంటూ ఉంటా. ధన్యోస్మి అని రఘునాథ శర్మ గారు. భాగవతం గూరు ముద్ద నవమస్కందం. పరీక్షిత్తు సుఖమహర్షితో ఇలా అన్నాడు. స్వామి, మానవుల చరిత్ర, మన్వంతరాల స్థితిగతులు, ఆయా సందర్భాల్లో మాధవుడు సర్వలోకాలను పరీక్షించిన తీరుతెను చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ద్రవిడ దేశ రాజు సత్యవ్రతుడు పోయిన కల్పం చివరి భాగం విష్ణువుని సేవించి విజ్ఞానాన్ని పొంది వెలుగులు దేడైన సూర్య భగవానుడి వైవస్వతుడై పుట్టి మనువైన సంగతి పరమ రమణీయంగా వర్ణించారు. వైవస్వతుడికి ఇక్ష్వాకుడు మొదలైన కొడుకులు 10 మంది ఉన్నారని నేను విన్నాను. వారి వంశం వారు ఎలా ప్రవర్తించారు, అందులో ఇంతకు ముందు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఇక రాబోయే కాలంలో ఉండబోయేవాడు అయిన రాజుల చరిత్ర నాకు తెలియచెప్పండి. పుంజుల కీర్తి వినటం కూడా పుణ్యమే కదా. అది విని సుఖమహర్షి ఇలా చెప్పటం ప్రారంభించి, వైవస్వత మనువు వంశీ రాజా, ఒక్క మాట మనువు కులాన్ని విస్తరించి చెప్పడం సాధ్యంగా నాకు తోచినంత చెప్పు. విశ్వమంతటికి ప్రళయం వస్తుంది. ఆ సమయంలో ఏ వికారాలు లేకుండా ఏకరూపంగా అవ్యయుడై నిలిచే పరమ పురుషుడు మాత్రం
ఆనందంతో జ్ఞానమూర్తి అయి నిలిచి ఉండి నిజానికి విశ్వమే అటువంటి పరమపురుషుడి నాభిలో ఒక బంగారు ఎర్ర తామర పువ్వు మొలిచి ఆ పువ్వు నుండి తనకు తానై 4 ముఖాల దేవర బ్రహ్మయ్య ఏర్పడ్డ. అతని మనస్సు నుండి మరీచి జన్మించ. అతనికి కశ్యప ప్రజాపతి కుమారుడయ్య. అతనికి దక్షుని బిడ్డ అదితి భార్య. ఆమె యందు అతనికి ఆదిత్యుడైన సూర్య భగవానుడు జన్మించి అతని పత్ని సంజ్ఞాది. ఆ దంపతులకు శ్రాద్ధదేవుడని మను సంజాతుడయ్య. ఆ మనువు శ్రద్ధాదేవిలో 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళంతా భద్రమైన యశస్సంపద. ఇక్ష్వాకు, భృగుడు, శర్యాది, దిష్టుడు, దృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, ప్రషభృదుడు, నభగుడు, కవి అని వాళ్ళ 10 మంది పేరు. సుద్యుమ్న చరిత్ర. అంతకుముందు ఒక చిత్రమైన వృత్తాంతం జరిగింది రాజా. మొదట మనువు కొడుకుల కోసం ఒక యజ్ఞాన్ని సంకల్పించి కులగురువైన వశిష్ఠుడు విశ్వామిత్ర వరుణులను ఉద్దేశించి ఒక యాగం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మనువు భార్యకు ఆడపిల్ల పొందాలనే కోరిక దైవవశాన కలిగి దానితో ఆమె యజ్ఞం చేయించే వారిలో కోత అనే వాడిని ఆశ్రయించి, అయ్యా నాకు ఆడపిల్ల పుట్టే విధంగా మీరు ప్రయత్నించండి అని ప్రార్థించి అతడు ఆమె కోరిక మేరకు పయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించి ఆమె దృఢమైన భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి అధ్వర్యువు కూడా కోతతో కుమ్మక్కై ఆడపిల్ల పుట్టే విధంగా ఆహూతుల మంత్రాలతో అగ్నికి సమర్పించారు. ఇంకేముంది, యజ్ఞం పూర్తయ్యాక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు ఇలా. మనువుకు పుత్రుడు కలగని కారణంగా దుఃఖం ముంచుకొని వచ్చి వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి, ఇదేమిటి స్వామి, నేను కోరింది కొడుకుని కదా, కూతురెందుకు పుట్టింది అని తన గోడు చెప్పి. అప్పుడు వశిష్ఠుల వారు ధ్యాన దృష్టితో విషయం తెలుసుకొని, రాజా సంకల్పంలో వైషమ్యం కలిగింది. కోత కపట ప్రవృత్తి వలన ఇది జరిగి, అయినా నువ్వు విచారక, నా తపశ్శక్తితో నీకు కుమారుణ్ణి అందిస్తా అని మనువు కూతురు మగవాడు కావాలని దృఢ సంకల్పం ఆది పురుషుడైన హరిని స్తుతించారు. ఆ పరమ పురుషుడు తపసి కోరిన వరం అనుగ్రహించి అలా కన్యక పురుష స్వరూపం పొంది ఆ పురుషుడి పేరు సుద్యుమ్నుడు. అతడు పెరిగి పెద్దవాడి తండ్రి ఆజ్ఞ మేరకు రాజ్యపాలన చేసి మళ్ళీ ఆడుతారు. కర్మ ప్రాబల్యం వల్ల ఈ సుద్యుమ్నుడు స్త్రీగా అయిపోవాల్సి వచ్చి, పరీక్షన్ మహారాజా అది ఎలా అంటావా చెబుతా విను. ఒక సమయంలో ఆ రాజు కాలక్షేపం కోసం పెద్ద అడవులలో గొప్ప ఉత్సాహం వేటాడటానికి వెళ్ళారు. పరివారం కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చింది. ఒక శ్రేష్టమైన సింధు జాతి గుర్రానికి అందమైన పెద్ద విల్లు చేతబట్టి పదునైన బాణాలు పట్టుకొని క్రూర మృగాలను చీల్చి చెండాడు వేటాడి ఉత్తర దిక్కుగా వెళ్ళారు. ఆ పోవటం మేరు పర్వత ప్రాంతం దాకా వెళ్ళిపోయి అక్కడ కుమారవనం అనే అడవి ఉంది. అందులో పార్వతీ పరమేశ్వరుడు క్రీడిస్తూ ఉంటారు. పొరపాటున ఏ మగవాడైనా అందులోకి ప్రవేశిస్తే ఆడదిగా మారిపో. ఆ విషయం తెలియక సుద్యుమ్నుడు పరివారం అందరూ అందులో ప్రవేశి గుర్రంతో పాటంతా ఆడవాళ్ళైతే ఒకరి మగం ఒకరు చూసుకుంటూ కుమిలిపోతూ ఆ వనంలో ఉండిపో. పరీక్షిత్తు పరిప్రశ్న, స్వామి గురుదేవా,
ఇదేమిటి? ఆ వనంలో ప్రవేశించిన మగవాళ్ళు ఆడవాళ్ళై పోవటం ఏమిటి? చాలా తమాషాగా ఉంది. దానికి కారణమేమి? ఇటువంటి దేశం ఒకటి ఉందని నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. దీని గురించి వివరించండి అని. మగువతనము మాని మగవాడు గావచ్చుగా పేరు పెంపు గాసికాంగా. మగతనంబు మాని మగువ గావచ్చునే మానవంతుడైన మానవున. మంత్రతంత్రాలతో ఒక స్త్రీ వ్యక్తి పురుషుడు కావచ్చు, కానీ పేరు పెంపు వ్యర్థమైపోయే విధంగా మగతనాన్ని వదులుపై మగువ కావచ్చా అని పోతన గారి భాగవత ప్రశ్న. అది పరీక్షిత్. అప్పుడు శుక్రులవారు పరీక్షిత్తుకు ఇలా అన్నారు: ఒకనాడు పార్వతీ పరమేశ్వర్ దాంపత్య క్రీడలో మునిగి, ఆ సమయంలో జ్ఞాన సంపన్నులైన మునులు పరమేశ్వర దర్శనం కోసం ఆ వైపుగా వెళ్ళారు. అమ్మవారు సిగ్గుతో తొలగిన చీర సరిచేసుకు మునులు కూడా సిగ్గుపడి ఇది పరమేశ్వరుని చూసే సమయం కాదని మొగం తిప్పుకొని బదరి క్షేత్రానికి వెళ్ళి శివుడు దేవిని ఊరడించడం కోసం ఇకపై ఎవరైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే ఆడవాళ్ళైపోతారని శాపం ప్రకటన చేసి, ఇది తెలియక సుద్యుమ్నుడు పరివారం ఆ వనంలోకి ప్రవేశించి మగతనం కోల్పోయి ఈ ఆడు రూపాలతో పట్టణానికి వెళ్ళబుద్ధి కాక అడవుల్లోనే తిరగటం ప్రారంభించి వాళ్ళంతా ఒకనాడు అలా తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుణ్ణి ఆశ్రమంలోకి ప్రవేశించి బుధుడికి ఆమెకు బుధుడి యందు కామభావన గాఢంగా కలిగి వారిరువురికి పురూరవుడనే కొడుకు పుట్టాడు. శివ అనుగ్రహం మనుగు కొడుకైన సుద్యుమ్నుడు ఆడదిగై ఒక పుత్రుణ్ణి పొందాడు. ఇంకా ఎంతకాలం స్త్రీగా మెలగటమని గత్యంతర గాఢ చింతకు గురువైన వశిష్ఠుని హృదయంలో భావన చేసి ఆ మహర్షి అతనికి సాక్షాత్కరించాడు. మళ్ళా ఆ పిల్ల మగతనం పొందాలని తీవ్ర కాంక్షతో పరమేశ్వరుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు. అయితే తన మున్నాడిన మాటయు నిజముగా తన్మౌనికిన్ ప్రీతిగా మనుదుండు నెలం పురుషుడై మసాంతరం వైనంగా కామిని ఈగతి వీడు భూమిన్ తాన రక్షించి కొమ్మనినన్ వచ్చే వశిష్ఠుడా మనసుతుండు ఆ రీతి రాజ్యస్థుడై. 9:30 పద్యం. పరమేశ్వరుడు అంతకు ముందే తాను పలికిన మాటకు వశిష్ఠుడికి ప్రీతి కలిగించాలని తలంపు భేదం రాకుండా 1 నెల మగవాడుగా 1 నెల ఆడదిగా ఆ వ్యక్తి రాజ్యం చేస్తాడు కూడా అని వశిష్ఠునితో చెప్పి అంతర్ధానం. ఈ విధంగా ఇలా అయి ప్రద్యుమ్నుడై మగు అయి నెల తిరిగిన తర్వాత పురుషుడై ప్రవర్తించేటువంటి స్థితిని లోకగురుని అనుగ్రహం వల్ల పొందిన ఆ రాజు చాలా కాలం రాజ్యపాలన చేసి అతనికి ఉత్కరుడు, గయుడు, విమరుడు అనే 3 కొడుకులు కలి ఉత్తరాపథాన్ని అంటే ఉత్తర దేశ ధర్మబద్ధంగా పరిపాలి ముసలిధనం ముసురు కొని రాగ సుద్యుమ్నుడు పురూరవుడికి తన రాజ్యం అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళి వైవస్వతుని మనోవేద ఆ లోపల వైవస్వతుడికి తీవ్రమైన మనోవేదన అయ్యో ఒక్కగానొక్క కొడుకు అడవుల పట్టిపోయాడే అనే ఆవేదనతో ఆ శ్రీహరిని గురించి 100 ఏళ్ళు యమునా నదిలో నిలబడి తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం వల్ల అతనికి ఇక్ష్వాకు
మొదలైన 10 మంది కుమారుడు జన్మించారు. వారిలో వృషధ్రుడు అనేవాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆలమందలను కాపాడే పనిలో నిమగ్నమై ఒకనాడు అర్ధరాత్రి సమయంలో కుండపోతగా బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చి అతడు ఆలమందలను అంటే ఆవులు గేదెలు శాలలోకి చేర్చి క్రూర మృగాల బాధలు కలగకుండా విల్లమ్ములు పట్టుకొని కాపుగా నిలిచి ఉన్న కారు చీకటి జోరు నవాన్. ఇంతలో హఠాత్తుగా ఒక బెబ్బులి ఒక ఆవును కరచుకొని పోబోయి ఆ మందలు ఆవు ఆర్తనాదం వినిపించి వృషధ్రుడు ఆ పెంజీకటి మ్రోల కానగడిదన్ పంకించి శార్దూల మంచా పుల్లావు శరంబు ద్రుంచి తెగదోయంతున్ పులిన్ వెండియన్ వాపోవన్ తెగవ్రేసి పూవడు త్రోవన్ ఖడ్గరక్తంబుచే పై గీయుచు చేరి చూచె తల ద్రవంబడ్డ అద్ధేనువు. తమాషా జరిగింది. ఆర్తనాదం విన్న రాజు పట్టరాని కోపం వచ్చి కారు చీకటి ఖడ్గం చేతిలో తీసుకొని అమరించుకొని ఒక్క వ్రేతేశారు. ఆ దెబ్బ ఆవు మెడ మీద పడి ఇంకా బెగ్గులి మెడ తెగి పడలేదామా అని మరొక మారు గాఢంగా ఖడ్గ ప్రహారం చేశారు. బెగ్గులి తల తెగిపడి కత్తి కంటుకున్న నెత్తురు చేత్తో అలా తుడుస్తూ వచ్చి చూడగా బెగ్గులితో పాటు ఆ పుల్లావు కూడా ప్రాణాలు పోయి పడి దుఃఖంతో కుమిలిపో గురువు ముందు నిలబడ్డాడు వృషధ్రుడు. నువ్వు రాజ్యాధర్మానికి విరుద్ధంగా ఆవును చంపావు నాయన, కనుక ఆ పాపాన్ని శూద్రుడవై అనుభవించు అని మందలించి వృషధ్రుని పెద్ద మనిషి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. దాన్ని సరిదిద్దుకోవటానికి గురువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. దాంతో తాను గట్టెక్కాను అనుకున్నాడు వృషధ్రుడు. గురువుకు అంజలి ఘటించాడు. ఆయన అనుమతి తీసుకొని అఖిలాత్ముడగుతున్న హరియందు వరుణందు భక్తితో తార తత్పరత మెరసి ఊర్ధ్వరేతస్కుడై ఉన్న ప్రాణులకెల్లా ఆప్తుండై సర్వేంద్రియములు గెలిచి సంగంబునకు బాస్ శాంతుడు అపరిగ్రహుండునై కోరకయుండు తనకు వచ్చినయని జీవనము గవించు తనుదాన నిలుపుతు ధన్యబుద్ధి చెడుని పెరగున అంధుని సందంబున చెవిటి భంగిని మహినెల్ల చెల్ల తిరిగి అడవులకు నేగి కాచిత్తునందు జొచ్చి చిక్కి నియతుడై బ్రహ్మంబు చేందే అతడు. గురువు శాపానికి గుండెలో కుమిలిపోయాడు. పైగా అది తనకొక వరంగా భావించాడు. అఖిలాత్మకుడైన హరి శూద్రుడిలో మాత్రం ఎందుకు ఉండడు అనుకో. శూద్రుడైతే మాత్రం భద్రాత్మని అనుగ్రహ భాగ్యం పొందడా అనిపించి ఒక మహాకఠినమైన తపస్సును తనకు తానే ఏర్పరుచుకో సర్వజీవుల లోపల వెలుపల నిత్య నూతనంగా వెలుగొందే శ్రీహరిని గుండె నిండుగా పదిలంగా నింపుకొని తన 3 కరణాల నుండి తదితర భావాలన్నిటినీ చెరిపేసుకున్న ఇంద్రియాల మీద పట్టు చిక్కించుకొని కామ వికారాన్ని కాలరాచి పారేసి ఎవరితో ఏ విధమైన తగలం లేకుండా ఎప్పటికప్పుడు తను తాను రక్షించుకొని లోపల వెలుపల ఇంద్రియాలన్నిటినీ
వశం చేసుకొని శాంత చిత్తం సాధించి ఎవరు ఏమి ఇయ్యబోయిన తీసుకోలే. రాలిపడిన పండు ఆకు తిని ప్రాణాలు నిలుపుకొని దాని వలన అతడి బుద్ధి ధన్యమైంది. అంటే కోరికలు లేని తనంతో విరాజిల్లింది. చూసేవారి వీడు ప్రాణాలున్నవాడేనా, గుడ్డ చెవిట అనిపిస్తూ ఒక చోట నిలవ దేని మీద మమకారం లేనివాడే తిరిగా. అలా పోగా పోగా భయంకరమైన అడవులలో కాళ్ళు అతన్ని లాక్కెళ్ళాయి. కార్చిత్తు 4 వైపులా వ్యాపించి అయినా ప్రాణాలు కాపాడుకోవాలనే భావన అతడిలో కలగల. ఆ విధంగా సర్వము మమకారాలను ఆ కార్చిత్తుకు అర్పణం చేసి బ్రహ్మంగా మారిపోయి అంటే దాని కాలిపోయి. ఇతర మనువు చివరి కొడుకు కవి అనేవాడు. ఇంటిని రాజ్యాన్ని వదిలి అడవులకు పోయి అక్కడే పరమ పురుషుని ప్రవిమల మతితో తరచి పరమపదం చేరాడు. మరొక మనుపుత్రుడు కరూషుడనేవాడి వలన కారూషుడనే క్షత్రియ జాతి ఏర్పడి వాళ్ళంతా ధర్మనిష్ట బ్రహ్మనిష్ట కలవారి ఉత్తరాపథానికి రక్షకులయ్యారు. దృష్టుడి వలన దార్క్ష్యం అనే రాజవంశం ఏర్పడి వారు కూడా భూతలాన్ని బ్రహ్మమయం చేసి ప్రకాశించారు. నృగుని వంశంలో సుమతి అనేవాడు అతనికి భూతజ్యోతి, వాడికి వసు, అతనికి ప్రతీతుడు కొడుకులుగా ప్రతీతుడి కుమారుడు ఓఘవంతుడు, అతడి బిడ్డ ఓఘవతి. ఆమెను సుదర్శనుడు పత్రిగా చేసుకొని నరిష్యంతుడనే మరు కొడుకు చిత్రసేనుడు, అతనికి దక్షుడు, అతనికి మేధ్వాంసుడు, అతనికి శర్వుడు, ఆ మహాత్ముడికి ఇంద్రసేనుడు, ఆ రాజుకు వీతిహోత్రుడు, ఆ సుమతికి సత్యశ్రవుడు, ఆ ఘనుడికి గురుశ్రవుడు, ఆ వీరుడికి దేవదత్తుడు, ఆ పండితుడికి అగ్నివేశుడు కొడుకులుగా జన్మించి ఆ అగ్నివేశుడు కానీయుడై ప్రసిద్ధి పొందాడు. కన్యాపుత్రుడు అతడు గొప్ప తపస్సు బలంతో శాతకర్ణుడనే పేరుగా మహర్షిగా వెలుగొంది. అతడి వలన అగ్నివేశ్యాయన అనే గోత్ర నామంతో ఒక బ్రహ్మ కులం ఏర్పడు. పరీక్షన్ మహారాజా, ఇప్పుడు నీకు దిష్టుని కులాన్ని గురించి వివరిస్తా. దిష్టుడి కొడుకు నాభాగు, అతడు కర్మవశాన వైశ్యుడయ్యా. అతని కొడుకు హలంధుడు, అతడి కొడుకు వత్సప్రి, అతడి కొడుకు ప్రాంశు, వాడి కొడుకు ప్రమతికి ఖమిత్రుడు కుమారుడు, అతడి పుత్రుడు ఖనినేత్రుడు, అతని కొడుకు కరంధరుడు, అవిక్షిత్తు కరంధరుని కొడుకు మరుత్తుడు, అతడి కొడుకు. మరుత్తుని చరిత్ర. చక్రవర్తి అయిన మరుత్తుని యాగానికి అంగీరసుని కుమారుడు మహాయోగి అయిన సంవర్తుడు యాజకుడు అయ్యాడు. అతనితో పాటు మరుత్తులని దేవగణాలవాడు విశ్వేదేవులయ్యాడు. ఆ మరుత్తుడు ఉత్తమ విప్రులకు గొప్ప దక్షిణలిచ్చి తృప్తిపరచ. సోమపానం చేసే సమయంలో దేవేంద్రుడు ఎంతగానో సంతోషి అతని యాగ వస్తువులన్నీ బంగారుమయంగా చేసి, ఈ విధంగా మరుత్తుడు చేసినట్లుగా ఎవ్వరు అంతకుముందు ఏ యాగం చెయ్యలేదు. లోకమంతా కూడై కూసి ఆ మరుత్తుని కుమారుడు దముడనేవాడు. అతనికి రాజవర్ధనుడు, వాడికి శుద్ధుడు, వాడికి సౌద్ధృతేయుడు, వాడికి కేవలుడు, వాడికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, అతనికి బంధుడు, అతనికి తృణబిందువు అనేవాడు వరుసగా కుమారుడు. తృణబిందు కథ. అలంబస అనే అప్సరకాంత్ ఒకనాడు తృణబిందుని చూసి మోహించి ఆ దంపతులకు
ఇలబిల అనే కూతురు పుట్టి ఆమెను విశ్రవసుడు భార్యగా గ్రహింప వారికి ఐలబిరుడనేటువంటి కొడుకు పుట్టి అతడే కుబేరుడయ్యాడు. పిమ్మడ తృణబిందువుకు విశాలుడు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టి అందులో విశాలుడు వంశాన్ని పెంపొందించాడు. తన పేరు మీద వైశాలి అనే నగరాన్ని స్థాపించాడు. విశాలుడి కుమారుడు హేమచంద్రుడు, అతని కుమారుడు ధూమ్రాక్షుడు, వాడి కొడుకు సహదేవుడు, అతని కొడుకుగా కుశాసుడు, అతనికి సోమదత్తుడు జన్మించాడు. సోమదత్తుని దేవేంద్రుడి మెప్పు కలిగే విధంగా అశ్వమేధ యాగం చేసి ఆ పుణ్యంతో అతడు ఉత్తమ లోకాలకు చేరుకొని సోమదత్తుడి కొడుకు సుమతి, అతడు ఉత్తమ లోకాలకు కొడుకు సుమతి, అతని కొడుకు జనమేజయుడు. వీరందరికీ సాధారణ నామం వైశాలురు, అంటే వైశాలి నగరంలో. వీరంతా తృణబిందుని కీర్తి పెంపొందించి అంతటి వారుగా పేరు ప్రఖ్యాతులు. రేపు శర్యాతి వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం.